వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ స్పీడ్ న్యూస్. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మాస్కో కీవ్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పైన ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించుకున్నారని జయశంకర్ చెప్పారు. ఉక్రెయిన్ లో భారత ప్రధాని పర్యటన చారిత్రాత్మకమన్న ఆయన 4 ప్రధాన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్ పర్యటనకు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ను ఆయన ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంప్ కంటే చిన్నవాడినని పేర్కొన్నారు. అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాజ్లు బలమైన అభ్యర్థులని క్లింటన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం నుంచి ఉద్యోగుల సంరక్షణకు సరికొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. దీంతో వారికి పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని సందర్శిస్తూ కూడా మనకు నచ్చిన ఆహారం తెప్పించుకునే అవకాశం ఇప్పుడు లభించింది. ప్రజావసరాలకు డ్రోన్ల వినియోగంలో ఇప్పుడు డ్రాగన్ మరో అడుగు ముందుకేసింది. ఎక్కడికైనా ఆహారం పానీయాలు సరఫరా చేసేందుకు డ్రోన్ల వినియోగం మొదలుపెట్టినట్లు ఆ దేశ ఫుడ్ డెలివరీ చైన్ మెయిట్వాన్ ఇటీవల ప్రకటించింది. అవసరమైన సందర్భాల్లో ఔషధాలను కూడా తరలిస్తామని పేర్కొంది. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన ఎన్నికై తిరిగి శ్వేత సౌధంలో అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రోపై వెచ్చించే ప్రతి రూపాయికి భారీగా లాభం వస్తుందని, ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇస్రోపై రూపాయి పెట్టుబడి పెడితే 2.54గా తిరిగి వస్తుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఇది ఆర్థికంగా సమాజానికి కూడా లాభమని ఆయన అభివర్ణించారు. కోల్కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యాచారం ఘటన అనంతరం విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు ముందు క్యాంపస్ హాస్టళ్లలో 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండేవారని, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రిలోని నర్సింగ్ హాస్టళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రపంచ దేశాలు పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగిస్తున్నందువల్ల అంతరిక్షంలో శకలాలు పెరిగిపోతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. 2030 కల్లా శకలాలకు తావలేని విధంగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లక్ష్యంగా పెట్టుకోవడం ప్రశంసనీయమన్నారు. చంద్రయాన్-3 మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమనౌక కాలుమోపి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ చర్యను చేపట్టింది. దేశంలో శిక్షా చట్టం అమల్లోకి వచ్చి 162 ఏళ్లు గడిచిపోతున్న చీటింగ్ మరియు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కోర్టులు అర్థం చేసుకోలేకపోవడం విచారకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసులు కూడా ఈ 2 నేరాల విషయంలో సరిగ్గా ఆలోచించకుండానే యాంత్రికంగా కేసులు నమోదు చేస్తున్నారని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం వ్యాఖ్యానించింది. గర్భస్థ శిశువుల్లో గుండె ఊపిరితిత్తుల్లో వైఫల్యానికి కారణమయ్యే కొత్త జన్యు లోపాన్ని నిమ్స్ ఆసుపత్రి తన అధ్యయనంలో గుర్తించింది. సర్పినల్ 11 అనే జన్యువులో ఉన్న లోపం కారణంగా గర్భస్థ శిశువుల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్లు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ వైద్యులు డాక్టర్ రష్నా భండారి, అశ్విని దలాల్, నిమ్స్ జన్యు విభాగాధిపతి షగున్ అగర్వాల్ బృందం ఈ అరుదైన అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఫెమినా మిస్ తెలంగాణగా ప్రకృతి కంబం, మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యారెడ్డి ఎంపికయ్యారు.
త్వరలో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఈ నెల 13న ముంబైలో జరిగిన అర్హత పోటీల్లో వారి సొంత రాష్ట్రాల తరపున పోటీ పడి గెలుపొందారు. రాష్ట్రంలోని ఆహార భద్రతా కార్డుదారులకు సరఫరా అయ్యే రేషన్ బియ్యం, రేషన్ షాప్ డీలర్లు, వ్యాపారుల నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్న అక్రమార్కులు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు వివిధ మార్గాల్లో తరలిస్తూ కోర్టులు అర్జిస్తున్నారు. రాష్ట్రంలో 2 లక్షల లోపు పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికీ వివిధ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ సూట్లను విచారించే పరిధి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏజెన్సీ నిబంధనలు 1924 ప్రకారం సివిల్ సూట్ ను ప్రభుత్వ ఏజెంట్ కలెక్టరే విచారించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో జూడాలు సమ్మెలో ఉన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు, స్వయంగా పర్యవేక్షిస్తున్న తీరు నేపథ్యంలో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు జూడాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మె విరమిస్తున్న నేపథ్యంలో జూడాలు అందించే ఓపీ సహా అన్ని వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 30,436 కోట్లతో సిద్ధమైన డిపిఆర్ పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను కేంద్ర మంత్రి మండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర మంత్రి మండలి సమావేశం ఉంది. ఇప్పటికే అన్ని స్థాయిలు దాటిన పోలవరం డిపిఆర్ మంత్రి మండలి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ కలిపి కూటమి ప్రభుత్వం ఒకే చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ మేరకు ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నిటినీ కలిపి ఒకే చట్టంగా తీసుకురానున్నారు. చట్ట సవరణ చేసే బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్యా మండలికి అప్పగించింది. డిసెంబర్ లోపు కొత్త చట్టం రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఫార్మా పరిశ్రమల్లో వరుస ప్రమాదాలతో జనం ఉలిక్కి పడుతున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ప్రమాదం ఘటన మరొక ముందే పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సినర్జిస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ యూనిట్ 3లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక కెమిస్ట్, 3 హెల్పర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖలోని మధురవాడలో సిద్ధం కానుంది. మాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసిన అధికారులు జ్యుడిషియల్ ప్రివ్యూని కూడా పూర్తి చేసుకుని టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. 177 కోట్లతో దీన్ని నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే తొలి విడతగా 86 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. 9 చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.